హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానట విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. అయితే ఈరోజు వీడియో ఏంటి అంటే గనుక, కాళ్ళు అరిగేలా తిరిగిన ఉద్యోగం రాని వాళ్ళు ఈ పవర్ఫుల్ నెంబర్ని ఒక్కసారి చెప్పుకుంటే చాలండి, పిలిచి మరీ ఉద్యోగం ఇస్తారు. అది కూడా మీరు కోరుకున్న జాబు, మీ డ్రీమ్ జాబు, మీరు కోరుకున్న కంపెనీలో. మీరు దేనికోసం అయితే కలలు కన్నారో ఆ జాబ్ మీకు వచ్చి తీరుతుంది. ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా ఈ పవర్ఫుల్ ఏంజల్ నెంబర్ని చెప్పుకుంటే చాలు, మీరు కోరిన ఉద్యోగం, మీరు కోరుకున్న జాబ్ మీ సొంతమైపోతుంది. అది ఎంతటి పెద్ద జాబ్ అయినా అవనివ్వండి. ఉద్యోగం పురుష లక్షణం అన్నారు, అంటే ఇప్పుడు స్త్రీ లక్షణం కూడా అయ్యిందిలేండి, అది వేరే విషయం. ఇలా ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఉద్యోగం అంటే ఇక్కడ ఒక జాబ్ అనే కాదండి, మీరు చేస్తున్న వృత్తి ఏదైతే ఉందో దాన్ని ఉద్యోగం అంటారు. అందులో మీకు పని దొరకట్లేదు, ఉద్యోగం రావట్లేదు, మీరు ఒక బిజినెస్ మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, అక్కడ సక్సెస్ అవ్వట్లేదు. మీ వృత్తి, మీ పని, మీ జాబ్, మీ ఉద్యోగం ఏదైతే ఉందో దాంట్లో మీకు అవకాశాలు, ఆపర్చునిటీస్ అన్నవి రాక తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోతున్న వారు ఎవరైతే ఉన్నారో, ఆఖరిసారి అన్నట్టు ఈ పవర్ఫుల్ అయినటువంటి ఏంజల్ నెంబర్ని ఒక్కసారి చెప్పి చూడండి. ఉద్యోగం రాకపోతే నన్ను అడగండి. అంతటి శక్తివంతమైన ఏంజల్ నెంబర్ ఈరోజు మీకు నేను చెప్పబోతున్నాను. మరి ఇంతటి పవర్ఫుల్ నెంబర్ ఎప్పుడు చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి అని అంటే గనుక, మీరు మన ఛానల్ని ఫాలో అయిపోవాల్సిందే. ముందుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. అలాగే వీడియో చివరి దాకా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూసి మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, ఎవరైతే ఉద్యోగపు వేటలో ఉన్నారో వారి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక చాలా మంది అడుగుతున్నారండి, అక్క ఎన్నో ప్రాబ్లమ్స్తో సతమతం అయిపోతున్నాం, అల్లాడిపోయి ఉన్నాం, మీకు తెలిసిన గురూజీ ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అంటూ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిషాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులు అయినటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచ్చు. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా అవ్వనివ్వండి, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగి ఉన్న నర దృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్స్ అన్నవి ఇస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాయి. కాబట్టి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీరే మీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, ఎవరైతే ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారో, ఎంతో కష్టపడి చదివి ఉంటారు, మంచి మార్క్స్ కూడా తెచ్చుకుని ఉంటారు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉంటారు, కానీ ఉద్యోగం కోసం ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు. చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం రాక ఎంతో మంది బాధపడుతూ ఉంటారు. ఎక్కని ఆఫీసు ఉండదు, తొక్కని ఆఫీస్ అంటూ ఉండదు. అలా కాళ్ళు అరిగిపోయేలా, చెప్పులు అరిగిపోయేలా ఉద్యోగం కోసం తిరుగుతూనే ఉంటారు. మరి టాలెంట్ లేదా అంటే ఉంది, మంచి మార్క్స్ లేవా అంటే ఉన్నాయి, కానీ ఏంటో వారి తలరాతో ఏంటో తెలియదు, కానీ కోరిన జాబ్ కోసం కలలు కంటూ ఉంటారు, డ్రీమ్ జాబ్ కోసం కలలు కంటూ ఉంటారు. ఇంకొంతమంది ఏ జాబ్ వచ్చినా సరే మేము చేసుకుంటాం అన్నట్టు కూడా ఉంటారు, కానీ ఆ కోరిన ఉద్యోగం రాక ఎంత ఇబ్బంది పడిపోతూ ఉంటారు అంటే, ఒక్కొక్కసారి కొంతమంది ఏమవుతుందంటే, అమ్మా నాన్నలు కూలి పని చేసి కూడా పిల్లల్ని చదివిస్తూ ఉంటారు, అంటే అప్పులు చేసి కూడా చదివిస్తారు. మా బిడ్డలు చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకుంటారు, వాడు సంపాదిస్తే మా బ్రతుకులు అన్నవి బాగుపడతాయి, అప్పులన్నీ వాడు మెల్లిగా తీర్చేసుకుంటాడులే, ఇప్పుడు మేము కష్టపడి అప్పో సప్పో చేసి చదివించేద్దాం అని పిల్లల్ని చదివించేస్తారు. కొంతమంది ఉద్యోగాలు వచ్చి సెటిల్ అయితే, కొంతమంది ఉద్యోగాలు రాక అల్లాడిపోతూ ఉంటారు. అలాంటి పిల్లలందరూ కూడా ఈ పవర్ఫుల్ ఏంజల్ నెంబర్ని కనుక చెప్పుకున్నారంటే ఖచ్చితంగా మీ డ్రీమ్ జాబు, మీరు కోరుకున్న జాబు మీకు వస్తుంది. కొంతమంది పిల్లలు ఏంటి, చదివిన చదువుకి తగ్గ ఉద్యోగం కాకపోయినా ఇంట్లో గడవాలి కాబట్టి 5,000 10,000 ఉద్యోగం అయినా కూడా పర్లేదు, ఏదో ఒక పని కూడా చేసేస్తూ ఉంటారు, వారి ఆశలన్నీ చంపేసుకుని. అలాంటి వారు కూడా తప్పకుండా ప్రయత్నిస్తే మీరు కోరిన జాబ్ మీకు వస్తుంది. ఇక్కడ జాబ్ అంటే ఒక ఇంజనీరింగ్ అనో, లేదా ఒక మంచి కంపెనీలో ఒక గవర్నమెంట్ జాబ్ అనో, ఒక టీచర్ అనో, ఒక పోలీసు, ఒక బ్యాంక్ ఎంప్లాయ్, ఇలానే కాకుండా జాబ్ అంటే, ఉద్యోగం అంటే మీరు చేస్తున్నది ఏదైనా అవ్వనివ్వండి, ఆ పనిలో మీకు ఆటంకాలు ఉన్నా, మీరు కోరిన ఉద్యోగం పని మీకు రాకపోయినా,
అలాంటి వారందరూ కూడా ఈ ఏంజల్ నెంబర్ చెప్పుకుంటే ఖచ్చితంగా మీరు కోరుకున్న పని, ఉద్యోగం, జాబ్ ఏదైతే ఉందో అది మీ సొంతం అవుతుంది. 100కి 100% కూడా తీరుతుంది. ఎందుకంటే వెరీ వెరీ పవర్ఫుల్ ఏంజల్ నెంబర్ అండి ఈ రోజు చెప్పబోతున్నది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ నెంబర్ని ఉపయోగించుకొని ఎవరైతే ఉద్యోగాల కోసం బాధపడుతూ ఉన్నారో, కాళ్ళు అరిగేలా తిరుగుతూ ఉన్నారో, టైం వేస్ట్ అయిపోతుంది సంవత్సరాలు, కానీ జాబ్ అన్నది ఎక్కడ రావట్లేదు అని ఎవరైతే విసిగిపోయి విరక్తి నిరాశలో ఉన్నారో ప్రతి ఒక్కరూ ఈ ఏంజల్ నెంబర్ని చెప్పుకోండి. ఖచ్చితంగా మీరు కోరిన ఉద్యోగం మీకు వస్తుంది. మరి ఈ నెంబర్ ఎప్పుడు చెప్పుకోవాలి, ఎలా రాసుకోవాలి, ఏ టైంలో రాసుకోవాలి అని అంటే కనుక మీరు రాత్రి పడుకునే ముందు ఒక వైట్ పేపర్ తీసుకోండి. ఆ వైట్ పేపర్ మీద బ్లూ కలర్ పెన్నుతో ఈ నెంబర్ని రాసుకోండి. ఆ ఏంజల్ నెంబర్ ఏంటంటే 1176. ఈ నెంబర్ని రాయాలి. పైన ఏం రాయాలి మీరు? నేను కోరుకున్న నా డ్రీమ్ జాబ్ నా సొంతమైంది, లేదు నేను కోరుకున్న కంపెనీలో నా డ్రీమ్ జాబ్ నాకు సొంతమైంది, నేను కోరుకున్న సీట్లో నేను కూర్చున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ 1176, థ్యాంక్ యూ 1176, థ్యాంక్ యూ 1176 ఇలా చెప్పుకోండి. ఇక్కడ ఉద్యోగం అంటే మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని మీకు వచ్చింది, మీరు అందులో బాగా డబ్బు సంపాదిస్తున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు అని ఊహించుకోండి, విజువలైజేషన్ చేసుకోండి. కానీ పేపర్ మీద రాసేటప్పుడు సింపుల్గా ఒక్క ముక్కలో రాయండి. ఎంత సింపుల్గా రాస్తే యూనివర్స్కి అంత ఈజీగా త్వరగా కనెక్ట్ అవుతుంది. ఇలా నేను కోరిన జాబ్ నాకు వచ్చింది, నేను ఎంత హ్యాపీగా ఉన్నాను, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ 1176 ఇలా చెప్పుకోండి. అలా చెప్పుకున్నాక ఏం చేస్తారు? మీరు పడుకునేటప్పుడు మీ తల కింద పెట్టుకుని పడుకోండి. ఇక అంతే. మీరు ఇలా పడుకుని మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి. మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళండి, జాబ్ సెర్చ్లో ఉండండి, జాబ్ ప్రయత్నాలు చేస్తూ ఉండండి. మీరు ఇలా చేస్తూ ఉంటే ప్రతిరోజు వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ ఈరోజు నేను ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నాను, అక్కడ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నేను చక్కగా సమాధానాలు చెప్పాను, ఈ ఉద్యోగం నాకు వచ్చేసింది, గుడ్ న్యూస్తో నేను తిరిగి ఇంటికి వచ్చాను అని ఊహించుకుని థ్యాంక్ యూ 1176, థ్యాంక్ యూ 1176, ఈ జాబ్ నాకు వచ్చినందుకు అని చెప్పుకొని వెళ్ళండి. ఖచ్చితంగా మీరు గనక ఇలా చెప్పుకుంటూ మీ ప్రయత్నం చేశారు అంటే ఈ ఏంజల్ నెంబర్ ఏదైతే చెప్పారో అది అద్భుతాన్ని చేసి చూపిస్తుంది. ఎలా అంటే మీ కోరిక మీరు చెప్పుకుంటున్నారు కాబట్టి, ఎంత నమ్మకంతో చెప్పుకుంటున్నారు కాబట్టి విశ్వానికి కనెక్ట్ అవుతుంది. ఆ విశ్వం అనేది మీ కోరిక తీర్చేలా చేస్తుంది. అలాగే జరిగిపోయింది, నా కోరిక తీరింది, నేను కోరిన ఉద్యోగం వచ్చింది అని మీరు పదే పదే అనుకోవటం వల్ల మీ సబ్ కాన్షియస్ మైండ్లో అది రిజిస్టర్ అవుతుంది. మన సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు తీసుకుంటుందో ఖచ్చితంగా మనం కోరిన కోరిక నెరవేరి మన ముందుకి వస్తుంది. మీరు ఇలా చేసి చూడండి, వారం తిరక్క ముందే ఉద్యోగం గ్యారంటీగా వస్తుంది, 100కి 100% కూడా. ఇక ఆ తర్వాత మేము తల కింద పెట్టుకునే ఈ పేపర్ని ఏం చేయాలి అంటే మీ విష్ అన్నది తీరిపోయింది, మీ కోరిక తీరిపోయింది, మీ డ్రీమ్ జాబ్ మీకు వచ్చింది, మీరు కలల కన్నా ఉద్యోగం, పని, జాబ్ ఏదైతే అనుకున్నారో అది మీ సొంతమైంది. అప్పుడు ఏం చేయాలి అంటే ఈ పేపర్ ఏదైతే ఉందో దాన్ని కాల్ చేసి దాని నుండి వచ్చే బూడిదను పైకి యూనివర్స్లోకి, విశ్వంలోకి ఊదేయండి. థ్యాంక్ యూ నా కోరిక తీర్చినందుకు, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ 1176 ఇలా చెప్పుకోండి. అంటే మీ కోరిక తీరిపోయినందుకు గ్రాటిట్యూడ్ చూపిస్తున్నారు, యూనివర్స్కి కృతజ్ఞత చెప్పుకుంటున్నారు. మనం ఎవరో సహాయం చేసినా కూడా మనం కృతజ్ఞత అన్నది చెప్పుకుంటూ ఉంటాం, థ్యాంక్స్ అన్నది చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు ఎదుటి వ్యక్తిలో ఒకలాంటి సంతోషమైన ఫీలింగ్ వస్తుంది, అంటే నా వల్ల వీరు హ్యాపీగా ఉన్నారు కదా అన్న భావన. అలా విశ్వానికి కూడా మీరు కాబట్టి మీరు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారో, లేదా ఏదైనా కాలేజీలో సీటు రావాలి అన్నా, లేదా ఈ ఎగ్జామ్స్ రాసాం పాస్ అవ్వాలి అన్నా, కోరిన ఉద్యోగం రావాలి అన్నా ఈ 1176 ఈ ఏంజల్ నెంబర్ని మీరు గనక చెప్పుకుంటూ చాంట్ చేసుకుంటూ ఉన్నారంటే మీరు కోరిన ఉద్యోగం మీకు తప్పకుండా వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్క రోజులోనే రావచ్చు, కొంతమందికి వారం రోజులు పట్టచ్చు, కొంతమందికి ఒక 10-15 రోజులు అయితే పట్టచ్చు, కానీ 100% కూడా వర్కౌట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నెంబర్ని ఉపయోగించుకొని మంచి జాబ్ అనేది సంపాదించుకుంటారని ఆశిస్తూ, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తూ రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.